నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తమిళనాడు ప్రభుత్వం కొత్తగా ఒక కమిటీని వేయబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి సంబంధించి ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, అక్కడ గవర్నరు అనేక బిల్లుల్ని తొక్కిపెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ఆ బిల్లుల్ని ఆటోమేటిక్గా చట్టాలుగా చేసుకునే వెసులుబాటుని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించిన నేపథ్యంలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి హక్కుల మీద గతంలో అనేక నివేదికలు ఉన్నప్పటికీ కొత్తగా ఒక కమిటీ జస్టిస్ కురియన్ జోసెఫ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేస్తున్నట్టుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ 2026 జనవరికి ఒక నివేదికని, మధ్యంతర నివేదిక, అలాగే మరో 2 ఏళ్లలో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వబోతున్నది. అది కేవలం తమిళనాడు గురించి మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల హక్కుల్ని కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ అని చెప్తున్నారు. నిజంగా ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాల సంబంధాలు ఎలా ఉన్నాయి, ఈ మధ్యకాలంలో ఆ సంబంధాల మధ్య వచ్చినటువంటి గ్యాప్ ఏంటన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు శ్రీ డివిఎస్ వర్మ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, దారిదీపం పత్రిక ఎడిటర్ వారు ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మనతో జాయిన్ అవుతారు. అలాగే ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వర్మ గారు నమస్కారం. వర్మ గారు, మీరు చూస్తుంటారు, చాలా కాలంగా ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఈ ఆర్టికల్ 356ను ఉపయోగించేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలని రద్దు చేస్తున్నారన్న ఒక పెద్ద చర్చ జరిగేది. ఆ కారణంగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం పేరుతో ఒక పార్టీ ఏర్పడింది. అనేక దశాబ్దాలుగా సర్కారీ కమిషన్ నివేదిక మనం చూసాం. జాతీయ స్థాయిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి వచ్చినటువంటి నివేదిక. భారతదేశం అంటేనే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తారు, ఒక ఫెడరల్ రాజ్యాంగం అందని చెప్తారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్లుగా మనం వింటున్నది డబుల్ ఇంజన్ సర్కార్ పదం. ఎప్పుడు మాట్లాడినా డబుల్ ఇంజన్ ఉంటేనే అక్కడ పనులు జరుగుతాయి అన్నటువంటి ఒక నినాదం బలంగా జనంలోకి వెళ్తున్నది. రాష్ట్రాల హక్కులు క్రమంగా హరించివేయబడుతున్నాయి. ఆర్థికంగా వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉన్నారు. ఎఫ్ఆర్బిఎంని ఇది పెడుతున్నారు. రాష్ట్రాల లిస్టులో ఉన్న అనేక అంశాలను కూడా మెల్లగా కేంద్రం చొరబడుతుందన్నటువంటి వార్తల నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వర్మ గారు చెప్పండి. నా ఉద్దేశంలో స్టాలిన్ తీసుకున్న నిర్ణయం సముచితమైంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర సంబంధాల్లో వస్తున్న పరిణామాలు చూసిన తర్వాత దీని మీద ఒక తీవ్రమైన చర్చ అవసరం. వాస్తవానికి రాజమండ్రి కమిషన్ వేసినప్పుడు కూడా 1969లో దాని నివేదిక వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ పర్యవసానంగానే సర్కారీ కమిషన్ వచ్చింది. వాస్తవానికి రాజమండ్రి కమిషన్ ఏదైతే సిఫార్సు చేసిందో వాటిని దేన్ని ఆమోదించలేదు కేంద్ర ప్రభుత్వం. అని దేశవ్యాప్తంగా మాత్రం చర్చ వచ్చింది. దానివల్ల సత్ఫలితాలు వచ్చినాయి మనకు ముందు. అలాంటి చర్చ అవసరం. ఇక ఈ కమిటీకి, ఈ కమిషన్ యొక్క నిర్ణయాలను ఆమోదించకపోవచ్చు కేంద్ర ప్రభుత్వం అని తప్పనిసరిగా ఇది దేశవ్యాప్తంగా గొప్ప చర్చకి దారి తీస్తుంది. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. గవర్నర్తో ఒక సమస్య అయితే తర్వాత చర్చిద్దాం మనం. గవర్నర్ల సమస్య ఒకటి. అలాగే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి రాజ్యాంగం. వాటిని అతిక్రమించడం అనేది ఇప్పుడు సమస్య. తర్వాత ఆర్థిక సంబంధించిన సమస్య ఉన్నది. ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం ఎలా నిధులు పంపిణీ చేయాలి, దానికి సంబంధించిన సమస్యలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అందుకని ఇవన్నిటినీ కూడా ఇవాళ చర్చలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వైలేషన్స్ జరుగుతున్నాయి. ఆ వైలేషన్స్ జరుగుతున్న సమయంలో తప్పనిసరిగా ఇలాంటి చర్చ అవసరం. దానికి స్టాలిన్ వేసిన కమిషన్ దేశవ్యాప్తంగా చర్చకి దారి చేస్తే అది తర్వాత ఫలితాలను ఇస్తుందని నేను భావిస్తున్నాను. అట్లాగే సార్, అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు గవర్నర్ల వ్యవస్థకి సంబంధించి కూడా. గవర్నర్లు అంటే పదే ఈ మధ్యకాలంలో, అంతకుముందు మనం బెంగాల్లో చూసాం, ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నాం, చాలా రాష్ట్రాల్లో భాజపాయేతర పార్టీలు ఉన్న రాష్ట్రాలలో ఆ బిల్లుల్ని తొక్కిపెట్టేసేసి నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాళ్ళని ఏమీ చేయనీయకుండా మోకాళ్ళడుతున్నారన్న చర్చ చాలా కాలం జరుగుతుంది. ఆశ్చర్యంగా కోర్టు చాలా తీవ్రంగా దాన్ని, ఈవెన్ రాష్ట్రపతి దగ్గర కూడా అది ఆగటానికి వీల్లేదు. వన్స్ అసెంబ్లీ రాజ్యాంగ పరిధిలో కనుక వాళ్ళు నిర్ణయాలు చేస్తే
ఆగటానికి వీల్లేదని చెప్పారు. బట్ స్టిల్ మళ్ళీ రేపు పొద్దున బిల్లు వస్తే కొత్తది ఏదైనా వాళ్ళు ఒక తీర్మానం ఒక బిల్లు చేస్తే అది మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రతిసారి కోర్టుల చుట్టూ తిరగాలి. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ అడిగారు అనుకోవచ్చా? తప్పనిసరి. ఎందుకంటే గవర్నర్ యొక్క రూల్ మీద ఇప్పుడు చాలా వివాదాలు వచ్చినాయి. కేరళలో కావచ్చు, తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఆఖరికి కర్ణాటక కూడా. ఈ రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే రాజమన్నార్ కమిషన్ ఏం చెప్పింది అంటే గవర్నర్ల వ్యవస్థను తీసేయమని చెప్పింది ఆనాడు. సర్కారియా కమిషన్ లో గవర్నర్ల యొక్క పాత్రని ఆయన లిమిట్ చేస్తూ, పరిమితి చేస్తూ దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. కానీ సర్కారియా కమిషన్ చేసిన సూచనలు కూడా వీరు అమలు జరుపుతున్నారు. ఇందులో ప్రధానమైనది ఏంటంటే గవర్నర్లను ఎవరు నియమించాలి. గవర్నర్లు నియమించేటప్పుడు సర్కారియా కమిషన్ ఏం చెప్పిందంటే చీఫ్ మినిస్టరు, అలాగే మన ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ఈ ముగ్గురు నిర్ణయించాలి. అలాగే ఇంకో మాట కూడా చెప్పారు. ఏంటంటే మనం నిర్ణయించేటప్పుడు అది వేరే పార్టీ యొక్క పరిపాలనలో ఉంటే, వేరే సంఘటన యొక్క ప్రభుత్వంలో ఉంటే తప్పనిసరిగా చీఫ్ మినిస్టర్ కన్సల్ట్ చేసి వారి ఆమోదంతో గవర్నర్ ని వేయాలి, గవర్నర్ నియమించాలని చెప్పారు. ఇప్పుడు ఆ నియమాలు ఏమీ పాటించట్లేదు, మనం స్పష్టంగా చూస్తున్నాం. కానీ గవర్నర్ల నియామకానికి సంబంధించిన అంశాలు చాలా స్పష్టంగా వైలేషన్లో ఉంది. ఇవాళ మనం చూస్తే గవర్నర్లు ఎలా నియమిస్తున్నారు. ఇందులో సర్కారియా కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ ఇటీవల కాలంలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళని నియమించకూడదు, ఆయన ఒక ఎమినెంట్ వ్యక్తి ఉండాలి, పార్టీ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉన్నవాడు ఉండాలి. ఇవన్నీ లేవు. ఇప్పుడు పార్టీలకి ఇవాళ ఇక్కడ అధ్యక్షుడిగా ఉంటాడు, రేపు గవర్నర్ అవుతాడు. దాంట్లో ఏమీ అనుమానం కనిపించదు. కానీ ఏదైతే సర్కారియా కమిషన్ చెప్పిందో దానికి వైలేషన్స్ మనం చూస్తున్నాం. అలాగే ఒక ఎమినెంట్ పీపుల్ అని పెడితే వాడు సుప్రీంకోర్టులో తీర్పులు ఇచ్చిన వాడికి అనుకూలంగా తీర్పు ఇస్తే వాడిని గవర్నర్ గా పంపిస్తున్నారు. కానీ గవర్నర్లను ఇప్పుడు వాళ్ళు కాన్స్టిట్యూషనల్ హెడ్ గా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక ఏజెంట్ గా పంపించి అక్కడ సమస్యలు సృష్టించి ప్రత్యేకించి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాల మీద కక్ష సాధింపు చర్యలకు కూడుకోవడం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. పర్యవసానమే ఈ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు. అది సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ గవర్నర్ల వ్యవస్థ మీద చాలా స్పష్టమైనటువంటి వైఖరిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది తప్పనిసరిగా ఈ కమిషన్ కొన్ని సూచనలు చేస్తుందని నేను భావిస్తున్నాను.